షార్ట్ స్లీవ్లో ఒక న్యాచురల్ స్లీవ్ని ఏ విధంగా కటింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మెజర్మెంట్స్: లెంగ్త్ 4.5, ఆర్మ్ అరౌండ్ 13, ఆర్మ్ హోల్ 16 1/4. ముందుగా ఒక బేస్ లైన్, స్లీవ్ లెంగ్త్ 4.5 ప్లస్ బోత్ సైడ్ సీమ్ అలవెన్స్ 1 inch, టోటల్ 5.5. Cap down, chest by 10 inches, 36 by 10, 3.6 inches. మనం 3.5 గా కన్సిడర్ చేయొచ్చు. సో క్యాప్ డౌన్, ఆర్మ్ అరౌండ్ 13 inches by 2, 6.5. ఆర్మ్ హోల్ 16 1/4 by 2, 8 1/8. సీమ్ అలవెన్స్ ½ inch. స్లీవ్ని న్యాచురల్ స్లీవ్గా టర్న్ చేయడానికి దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. టూ మార్క్స్ని ఇక్కడ మార్క్ చేయండి. అగైన్ హాఫ్ ఫోల్డ్, ఇక్కడ 90 degrees, అలాగే ఆర్మ్ హోల్ కూడా 90 degrees. ఈ ఆర్మ్ హోల్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ 90 degrees. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్, అలాగే ఈ రెండిటికి మధ్యన ఒక మీటింగ్ పాయింట్, ఇక్కడి నుంచి పైకి ½ inchలో ఒక మీటింగ్ పాయింట్, అలాగే అండర్ ఆర్మ్స్ నుంచి 1.5 inches మీటింగ్ పాయింట్, టాప్ లైన్లో 1 inch మీటింగ్ పాయింట్. ఈ మూడిటిని కలుపుతూ ఒక లైన్ తీసుకోండి. ఈ జంక్షన్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా లైట్గా స్మూతింగ్ చేయండి. ఈ విధంగా న్యాచురల్ స్లీవ్ని మీరు మార్క్ చేయొచ్చు. టోటల్ స్లీవ్లో ½ inch ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ వస్తుంది. దాన్ని మనం గ్యాదర్ చేసి కుట్టినట్లయితే స్లీవ్ మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ కోసం ఈ ఏరియాలో 1/4 inch డౌన్కి పెంచుకుంటే చాలు. స్లీవ్ కోసం ఈ 1/4 inch ఏరియాని ఈ ఏరియాలో మీరు స్మూత్ అప్ చేస్తారు. సో ఇది ఫ్రంట్ సైడ్ అవుతుంది. బ్యాక్ కోసం ఈ ఏరియాలో ఒక 1/4 inch మైనస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా స్లీవ్ ముందుగా కటింగ్ చేసుకోండి. స్లీవ్ని సెంటర్ స్లీవ్ నుంచి ఇటు 3 inches, ఇటు 3 inches గ్యాదర్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఎందుకంటే ఈ కటింగ్లో మీకు ఆర్మ్ హోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని గ్యాదర్ చేసి స్లీవ్ని స్టిచ్ చేయాలి.
గ్యాదర్ చేయటం వలన స్లీవ్ చాలా పర్ఫెక్ట్గా రౌండింగ్ వస్తుంది. న్యాచురల్ స్లీవ్లో ముఖ్యంగా ఈ ఆర్మ్ అరౌండ్ అనేది ఈక్వల్గా సెట్ అవుతుంది. లైక్ ఇలా. దీన్ని ఇక్కడ నేను జస్ట్ స్టాపిల్ చేస్తాను. ఈ స్లీవ్ రౌండింగ్ పర్ఫెక్ట్గా ఉండడాన్ని మీరు గమనిస్తారు. అలాగే ఇక్కడున్న రౌండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాక్ రౌండింగ్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.